తగ్గేదేలలో మన ఫస్ట్ క్వశ్చన్ కుక్కతోక వంకర అని ఎప్పుడు అంటాం? ఓకే, నీ పేరు? సందీప్. సందీప్, కుక్కతోక వంకర అని ఎప్పుడు అంటాం? ఫ్రెండ్ గారు ముందు మానేసానని చెప్పి సాయంత్రానికి కాళ్ళ బార్ షాప్ గారు కనిపించినప్పుడు. సో నీ పేరు? శ్రీవల్లి. శ్రీవల్లి ఇదా? సో కుక్కతోక వంకర అని ఎప్పుడు అంటాం? కుక్కతోక వంకరగా ఉన్నప్పుడు కుక్కతోక వంకర అంటాం. మరి నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? మణిశంకర్. కుక్కతోక వంకర అని ఎప్పుడు అంటాం? ఒక అందమైన అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు చీపో అన్నా మళ్ళీ అదే అమ్మాయికి ప్రపోజ్ చేస్తాం కదా. రే పిల్ల పడ్డదా? పర్లేదు అశోక్. పర్లేదా? ఊరి మరి చెయ్యాలి కదరా, పడేయాలి కదరా, నువ్వెవడవరా అసలు? పక్కన ఇలాంటి అందగాళ్ళు ఉంటే మాకేం బాగుంటారు అశోక్. నీ పేరు? ప్రణతి. ప్రణతి, కుక్కతోక వంకర అని ఎప్పుడు అంటాం? మన ఫ్రెండ్స్ మన ముందు వంకర బుద్ధి చూపించినప్పుడు. వంకర బుద్ధి అంటే ఏంట్రా? మనకి చెప్పకుండా బయటికి వెళ్ళిపోతారు. సినిమాలకి, పార్టీలకి, పబ్బులకి మనని పిలవకుండా వెళ్ళిపోతారా? ఈసారి నువ్వు ఏం చేస్తాంటే వాళ్ళని తీసుకెళ్ళకో, నన్ను తీసుకెళ్ళే. సో తగ్గేదే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మీ ఫోన్ లో ఎలాంటి యాప్స్ ఉండాలి అని అనుకుంటారు? వినేష్. మీరు ఫోన్ లో ఎలాంటి యాప్స్ పెట్టుకుంటారు? నేను బెడ్ మీద పడుకున్నప్పుడు బెడ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయే యాప్ కావాలి. ఇలాంటిది వచ్చిందా? కొని పెట్టరు ఒకటి మీ అమ్మాయికి. నిజంగా నాకు అసలే బతకం ఎక్కువ, నాకు ఒకటి కొని పెడతావా? కొని పెడతా. ఓకే, థ్యాంక్ యూ. స్నేహ. మన ఫోన్ లో ఎలాంటి యాప్స్ ఉండాలని అనుకుంటాను? బాయ్ ఫ్రెండ్ ఫోన్ ని హ్యాక్ చేసే యాప్ ఉండాలనుకుంటున్నాను. హ్యాక్ చేసి ఏం చేస్తావు? పులిహార కలుపుతారు కదా అమ్మాయిలతో, తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటావా? తెలుసుకుని ఏం చేస్తావు? కింద పడేసి కొడతాం. కొడతావా? పడేసి కొడతావా? అంటే అందరూ నీలా జెన్యూన్ గా ఉంటారు కదా అశోక్, అందుకే. శ్యామ్. నీ ఫోన్ లో ఎలాంటి యాప్స్ పెట్టుకుంటావు? నేను చూసే ప్రతి అమ్మాయి డీటెయిల్స్ నా కాంటాక్ట్స్ లోకి వచ్చేలాంటి యాప్ పెట్టుకుంటాను. ఎందుకు అడుగుతుంటానిక? పేరు? కీర్తన. కీర్తన, ఫోన్ లో ఎలాంటి యాప్స్ ఉండాలనుకుంటావు? నన్ను అందంగా చూపించే యాప్ ఉండాలి. ఆల్రెడీ మన ఫోన్ లో అవే కదరా, ఎన్ని వచ్చినా మాకు సరిపోవు. స్నాప్లో, గేపలో, ఇన్స్టా, ఫేస్బుక్ ఏవి సరిపోవు. మాకు కొత్తగా ఇంకొక యాప్ కావాలి మాకు అందంగా కనిపించడానికి. ఎందుకంటే అవన్నీ పాత పడిపోయి ఇంకా బోర్ కొట్టేసాయి కదా, కొత్త ఫిల్టర్స్ కావాలి. నీ పేరు? భువన్. నీ ఫోన్ లో ఎలాంటి యాప్స్ ఉండాలనుకుంటావు? మనిషి మైండ్ చదివే యాప్ కావాలి. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? సో నీ ఫోన్ లో ఆ యాప్ ఉందా? సో సత్యం మైండ్ చదువు సారి. సత్య మైండ్ ఏం ఉండదు, పక్కన అశోక్ని తిట్టుకుంటా ఉంటది. తిట్టుకుంటుంటదా? తిట్టుకుంటున్నారా? తిట్టుకుంటుంది బాగా. ఏం తిట్టుకుంటుందా? చెప్పు. చూసి చెప్పు. ఏదవా చచ్చినోడు ఇంకా బోల్ తిట్టేసుకొని చెప్పకూడదు. ఆగరా, ఏంటి అన్ని చెప్పేస్తున్నావు అలాగా? నా మైండ్ లో ఉన్నది ఎలా చెప్తావురా? నువ్వు నా టీము అలా చెప్పకూడదు, అర్థమవుతుందా? వాడి మైండ్ లో ఏముందో చెప్పు. అక్కడ ఉన్న అమ్మాయిల గురించి ఆలోచిస్తా ఉన్నాడు. ఎలా పడేయాలని ఆలోచిస్తున్నాడు. ఎలా పడేయాలి అసలు, వెళ్తే ఎలా డాన్స్ చేయాలని ఆలోచిస్తున్నాడా? ఓకే, వాడి ఫోన్ లో ఏమర్థమైందంటే ఇక్కడ ఉన్న అమ్మాయిలతో నువ్వు డాన్స్ చేస్తున్నావు అంట. ఓకే, అది ఉందంట నీ మైండ్ లో. నిజంగానే ఉందా? మరి ఇంకెందుకు లేట్ చేయొచ్చు కదా అందరు అమ్మాయిలతో డాన్స్. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, అందమైన పామలు, లేత మెరుపు తీగలు, కుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే, అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే, అయ్యో రామ